ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. గ్రాటిట్యూడ్ గురించి చెప్పారు అండ్ చాలా మందికి థ్యాంక్ యూ మీద మాట్లాడటం జరిగింది. ముద్రాస్ గురించి మాట్లాడారు. పర్టికులర్గా ఈ వీడియోలో అయితే విజువలైజేషన్ పార్ట్ 2 గురించి మాట్లాడతానన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. సో ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా మన సిరీస్ కంటిన్యూ చేస్తున్నామండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు మనం చెప్పాం విజువలైజేషన్లో, ఇది పార్ట్ 2 అండి. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి, చాలామంది టాప్ మోస్ట్ పీపుల్ ఈ సీక్రెట్ని వాడి ఎలా గ్రో అయ్యారని చూద్దాం సార్. అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ వీడియోలో మనం అంతా థియరీ ఇచ్చాం, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళు. ఒకసారి హుస్సేన్ బోల్ట్ గురించి నేను చదివినప్పుడు అండి, సో న్యూస్ పేపర్లో వచ్చింది తన గురించి ఆర్టికల్. నేను చదివినప్పుడే అతను సక్సెస్కి అందరూ అడిగారట, ఏంటి అంత ఫాస్ట్గా ఎలా పరిగెడతావంటే, అతను చూడండి చెప్పాడు అనమాట, నేను అక్కడికి రీచ్ అయ్యే ముందు ఫస్ట్ నా మైండ్ వెళ్ళిపోతుంది, తర్వాత నా శరీరం వెళ్తుంది అన్నాడండి. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఫస్ట్ నా లక్ష్యాన్ని, నా మైండ్ వెళ్ళిపోతుంది, టచ్ చేస్తుంది, తర్వాత నా శరీరం అక్కడికి వెళ్తుంది అని చెప్పాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం చేస్తాడంటే, విజువలైజేషన్లో అక్కడ ఆల్రెడీ అచీవ్ అయిపోతే మొత్తం స్టేడియం అంతా బోల్డ్ 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 అని అరుస్తున్నట్టు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, ఉత్సాహం, ఎనర్జీ వస్తుందండి. ఇది అతను చెప్పాడు అనమాట. విజువలైజేషన్లో మన మైండ్ అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ వరకు వెళ్ళాలనుకుంటాం అక్కడి వరకు వెళ్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఎక్కి హైదరాబాద్ వరకు వెళ్ళాలని టికెట్ తీసుకుంటే హైదరాబాద్ వరకు వెళ్తాం తప్ప ముంబై వెళ్ళాం. సో అది అతను చెప్తాడు అనమాట. సో మీరు ఎక్కడ ఉన్నారనేది కాదు, ఎలా ఉన్నారనేది అవసరం లేదు, విజువలైజేషన్ చేయండి. అయితే అండ్ వెరీ ఫేమస్ పర్సన్ విరాట్ కోహ్లీ ఒక వీడియోలో కూడా చెప్పారు, విజువలైజేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అన్నారండి. ఇతను ఏం చేస్తాడంటే, విజువలైజేషన్ గురించి విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే, బాగా టఫ్ మ్యాచ్ ఉండేటప్పుడట ఏం చేస్తాడంటే, కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచే టఫ్ బౌలర్ని తను ఫేస్ చేస్తున్నట్లు, బాగా హిట్ చేసినట్టు, అండ్ తను చూడండి బాడీ లాంగ్వేజ్ కూడా చూడండి సార్ ఎలా ఉందో. ఎక్కువగా ఇతను బాడీ లాంగ్వేజ్ బాగా యూజ్ చేస్తారు. మీరు ఏదైనా చూడండి, యువరాజ్ సింగ్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడున్న మొత్తం వీళ్ళంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అనమాట, స్విచ్ వర్డ్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి మీరు అని చెప్పేసి. సో ఇది అండ్ ఇంకొన్ని దాని తర్వాత అండి విజువలైజేషన్. వన్ మోర్ పర్సన్ చూస్తే మనందరికీ తెలుసు, జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్. అతను చూడండి ఒక చిన్న దాంట్లో అండి, చాలా చిన్న దాంట్లో స్టార్ట్ చేశారు. సో అయితే అతను అడిగారట, ఎవరు కొంటారు బెజోస్ నీవి? అతను అందరూ అన్నట, ఈరోజు పెద్ద అలా విస్తరించుకుంటూ వెళ్తేనే ఎవడు కొనట్లేదు, నీకు ఒక షాప్ లేదు, ఏమీ లేదు, ఎవడు కొంటాడనంటే జెఫ్ బెజోస్ ఒక మాట అన్నాడండి, ఒక సింగిల్ క్లిక్తో ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొనుక్కునేలాగా నేను విజువలైజేషన్ చేస్తున్నానంటే అని నవ్వారట. సో కానీ ఈరోజు ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేస్తే చాలామందికి వెళ్ళి చెప్తుంటే చెప్తుంటేటండి ఎవరు యాక్సెప్ట్ ఎవరు నీ పిచ్చి కానీ సింగిల్ క్లిక్తో ఎలాగొచ్చేతేనంటే, ఈరోజు అదే అమెజాన్ చూస్తే అండి హెడ్ ఆఫీస్ వచ్చేసి $2.5 billion అండి హెడ్ ఆఫీస్ అట. అసలు రియల్లీ అతను ఏమన్నాడు అంటే, అతను రాసిన పుస్తకం మొన్న రీసెంట్గా నేను చదివానండి, అమెజాన్ విజయ రహస్యాలు. ఆ పుస్తకం నేను చదువుతున్నా. అందులో తన సక్సెస్కి కారణం ఒక మాట చెప్పాడండి, ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. మీరు ఎప్పుడైనా అమెజాన్లో ఆర్డర్ పెడితే 5 రోజుల్లో ఆర్డర్ వస్తుంది అంటారు, 3 రోజులు వచ్చేస్తాం. తన సక్సెస్ కారణం ఏంటంటే, తక్కువ ప్రామిస్ చేయి, ఎక్కువ డెలివరీ ఇవ్వు. చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ ప్రామిస్ లెస్ డెలివర్. అతని సీక్రెట్ అదే అంటాడు అనమాట, నేను తక్కువ ప్రామిస్ చేస్తాను, ఎక్కువ ఇస్తాను. అండ్ ఇంకోటి అంటే నా విజువలైజేషన్, అతనట ఇంత చిన్న దాంట్లో ఉండేటప్పుడట అనుకునేవాడట, ఏంటి మన ఆఫీస్ ఎంత చిన్నగా ఉందంటే, నువ్వు దీన్ని చూస్తున్నావు కానీ నేను ఫ్యూచర్లో మన ఆఫీస్ని చూస్తున్నాను చెప్పాడటండి. సో చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఆఫీస్, అది కూడా $2.5 billion అంటే అసలు మామూలుగా కాదండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. చూడండి విజువలైజేషన్ వాడి సక్సెస్ అండ్ పీపుల్ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి అండి, స్టీఫెన్ ఆర్ కోవే ఈ ప్రపంచంలో మిరాకిల్స్ సృష్టించిన ఒక పుస్తకం ఏదైనా ఉందంటే, ద 7 Habits of Highly Affecting People. స్టీఫెన్ ఆర్ కోవే 7 అత్యంత ప్రభావశీలుర అలవాట్లు. ఇందులో ఇతను ఒక మాట అన్నాడండి, ఏం చెప్పాడంటే, ఆల్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. ఈ ప్రపంచంలో ఏదైనా కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఫస్ట్ మెంటల్ ప్లేన్లో సృష్టించబడదట, మెంటల్ ప్లేన్. సో ఆ తర్వాత ఫిజికల్ ప్లేన్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ద కీ టు క్రియేటివిటీ ఈజ్ టు బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఈ విజువలైజేషన్ అతను ఏం చెప్పాడంటే, ప్రాసెస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టకండి, ఎండ్ మీద ఎక్కువ పెట్టమంటున్నాడండి. మీకు ఏది కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాలి. చాలామందికి ఉండేటంటే ఎలా జరుగుతుంది విజువలైజేషన్లో కూర్చుంటారు కానీ
అసలు ఎలా జరుగుతుంది అని 2 నిమిషాలు లెగిసిపోతారు. ఇంకొంతమంది ఇలా మెడిటేషన్ చేసినప్పుడు కూడా చూస్తుంటారు, వాళ్ళు చేశారు ఏం చేశారు. నేను సెషన్స్లో చేస్తున్నప్పుడు కొంతమంది చేయరండి, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. సో ఇక్కడ చూస్తే అంత అద్భుతంగా చెప్పాను. అండ్ విత్ ఏ విజన్ అండ్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద డిజైర్, అంటే మన మైండ్లో బ్లూ ప్రింట్ ఫస్ట్ రెడీ చేసుకుంటే తర్వాత వస్తుందని చెప్తున్నాను. అంటే చూడండి, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడే విషయం చెప్పేశారండి, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ కన్నా ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే నాలెడ్జ్ A to B తీసుకెళ్తే ఇమాజినేషన్ ఎక్కడికో తీసుకెళ్తుందండి. అతని సక్సెస్ కూడా మెయిన్ కారణం ఏంటంటే ఇమాజినేషన్ అనమాట. అంత అద్భుతంగా ఉంది. ఇతను ఏమంటారంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, విజువలైజేషన్ ఏది చేయాలంటే ఇంపాసిబుల్ దాన్ని విజువలైజేషన్ చేయాలట. చిన్న వాటికి వాడొద్దండి. చిన్న వాటికి చాలామంది వాడుతుంటుంటారు. సో దట్ ఈస్ నాట్ ఫర్ విజువలైజేషన్. అంటే విజువలైజ్ ద ఇంపాసిబుల్. మీ లైఫ్లో ఇది ఇంపాసిబుల్, ఈ లెవెల్కి నేను అచీవ్ అవడం ఇంపాసిబుల్ అనే దాన్ని ఒక టార్గెట్ని తీసుకొని దాన్ని విజువలైజేషన్ చేయమంటున్నారు. అండ్ ఇంకా తీసుకుంటే ద థింక్ అండ్ గ్రో రిచ్ అండి. 500 మంది మిలియనర్స్ మీద రీసెర్చ్ చేసిన నెపోలియన్ హిల్ ఒక మాట అన్నాడు. మీరు ఏ ఇంటర్నేషనల్ బుక్ చదవండి, ఫస్ట్ దీని గురించే ఉంటుంది. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్, మన మైండ్లో ఏదైతే పుడతాదో దాన్ని నమ్మాలండి. బిలీవ్ చేస్తే దట్ కెన్ అచీవ్ ఇట్ అండి. సో నెపోలియన్ హిల్ చెప్తాడు అనమాట, ఎక్సలెంట్, అంటే మీ మైండ్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని నమ్మాలి. చాలామంది నమ్మరండి, ఇంకా రాలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ మంది ఏంటంటే వర్క్ ఫెయిల్ అయిపోవడం మెయిన్ రీజన్ డౌట్. దాని తర్వాత ఇంక 1 more ఎగ్జాంపుల్, ఆర్నాల్డ్ స్కావెంజర్. ఇతని గురించి ఒక వీడియోలో వింటే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆర్నాల్డ్ స్కావెంజర్ ఎంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటే అండి, ఇక్కడ మీరు తీసుకుంటే ఎప్పటి వరకు ఆర్నాల్డ్ రికార్డ్ ప్రపంచంలో బ్రేక్ చేసిన వాళ్ళు లేరండి. 20 yearsకే అతను మిస్టర్ ఒలింపియా కొట్టేశాడు. ఇప్పటి వరకు 7 times కంటిన్యూగా కొట్టాడు. అతను ఒక మాట అన్నాడు అనమాట, చూడండి, ఆర్నాల్డ్ స్కావెంజర్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అతనికి హాలీవుడ్ హీరో అవ్వాలని అనిపిస్తే, ఏ మిస్టర్ ఆర్నాల్డ్, వాట్స్ యువర్ యాక్సెంట్, మీ యాక్సెంట్ ఏంటి, ఎలా ఉంది, నువ్వు యాక్టర్ అవుతావు అని అనవేరటను. కానీ ఇతను ఏమంటాడంటే, జిమ్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని ఎక్కువ విజువలైజేషన్ చేస్తాడట. విజువలైజేషన్ చేస్తే ఈరోజు చూడండి, ఆ పర్సన్ అలా ఫస్ట్లో వెళ్ళి అందరు చూసి నవ్వారు ఆర్నాల్డ్ స్కావెంజర్ని. ఓకే, అయ్యో యాక్టర్ అయిపోతావు అని అన్నాడు. అతను ఏమంటాడంటే, మై సక్సెస్ ఈజ్ బికాజ్ ఆఫ్ విజువలైజేషన్. అది. సో చాలామంది ఏంటంటే విజువలైజేషన్లో పవర్ ఉందని గ్రహించలేరండి. అతను ఏమనంటే విజువలైజ్ టు యాక్చువలైజ్. ఇంతకు ముందు మనం బాగుందండి, చాలా అద్భుతంగా చెప్పాడండి. సో మామూలుగా కాదు. అతను ఒక వీడియో వింటండి, అతను కొన్ని సీక్రెట్స్ చెప్పినప్పుడు చెప్పాడు అనమాట. అతను యాక్సెంట్ చూసి ఫస్ట్ చాలా మంది అవ్వరట. అండ్ ఇంకోటి అన్నారంటే, నీ ఫేస్ చూస్తేనే భయం అవుతుంది, నువ్వు రొమాంటిక్ ఎలా అవుతావు, హీరోలా అంటే రొమాన్స్ చేయాలి అది ఇది అంటే. సో ఇతను ఏమన్నాడంటే, నేను ఏదనుకుని ఇచ్చివ్వగలను బికాస్ తన మైండ్ పవర్ అంత అద్భుతంగా నమ్ముతాడండి, అంత ఎక్సలెంట్గా నమ్ముతాడు. నేను రోజుకు ఒక 8 గంటలు 10 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే గంట సేపు ఖచ్చితంగా మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఫిజికల్ ఎక్సర్సైజ్, 2 ఎక్సర్సైజ్ చేస్తాడట. 1 is a మెంటల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం మెంటల్ ఎక్సర్సైజ్ని విజువలైజేషన్ అన్నామండి. అండ్ ఇంకా తీసుకుంటే ధోని. సో వీళ్ళందరూ ఏం చేశారంటే విజువలైజేషన్ చేయడం మొదలుపెట్టారండి. ఒబామా చూడండి, వీళ్ళందరూ కూడా మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, కోటేశ్వరుని అవ్వగలనా, లేదా నేను అనుకున్న డ్రీమ్స్ అచీవ్ అవ్వగలను అనుకుంటే, ఎక్కడ ఉన్నారనేది కాదు, ఎలా ఊహిస్తున్నారనేది ఇంపార్టెంట్. సో దాని తర్వాత తీసుకుంటే, అందుకే సీక్రెట్ రాసిన రాండా బర్నార్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, విజువలైజేషన్ అంటే ఏంటి. విజువలైజేషన్ ఇస్ క్రియేటివ్ ప్రాసెస్ అటండి. మనం విజువలైజేషన్ ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తుంటాం కొత్తవన్నీ కూడా, ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్. చూడండి, వెన్ యూ విజువలైజ్, మనం విజువలైజ్ చేయడం వల్ల మన మైండ్లో ఏం జనరేట్ చేస్తామంటే కొత్త ఐడియాస్, పవర్ఫుల్ థాట్స్, పిక్చర్స్ వస్తాయండి, పిక్చర్స్, ఫీలింగ్స్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇలా మీరు విజువలైజేషన్ చేసింది ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ రిటర్న్. మీరు ఏదైతే మైండ్లో చూసారో దాన్ని ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొస్తుంది. అది విజువలైజేషన్ గురించి ఆవిడ చెప్పిన ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఇంకా తీసుకుంటే ఆవిడ ఏమన్నదంటే, జస్ట్ వాట్ యు సీ ఇన్ యువర్ మైండ్, ఆకర్షణ సిద్ధాంతం అది మీ దగ్గర తీసుకొస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి విజువలైజేషన్ గురించి. అంటే ఎవరు అసలు కనీసం ఊహించి కూడా లేరు. ఒక అతను పర్సన్ తన ఓన్ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తూ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయిందండి. జనరల్గా ఫ్లైట్ క్రాష్ అయితే ఇంకెవరు బతకరు. అలాంటిది ఆ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే, ఈ పర్సన్ ఇంకా బతకడు, ఇంకా పూర్తిగా ఆల్మోస్ట్ ఇదైపోయింది, లంగ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేసింది అని చెప్తే, ఆ పర్సన్ విజువలైజేషన్ వాడి ఒక డేట్ పెట్టుకున్నాడు, డిసెంబర్ కల్లా నేను ఎలాగైనా బయటకు వచ్చేయాలనుకున్నాడు. అలా వచ్చేసాడు. ఆ పర్సన్ పేరు మిరాకిల్ మ్యాన్ అండి, మారిస్ గుడ్మెన్. ఆ వెనకాతలు ఉంది కూడా అతను ఎక్స్రే అండి. డాక్టర్స్ కూడా చెప్పారు, మీరు అసలు బయటికి రాలేరు, నడలేరు అని కూడా. అతను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, మంచం మీద పడుకుని విజువలైజేషన్ చేసి ఆ టైంకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. సో అందుకే అతనికి ఒక బిరుదు కూడా ఇచ్చారండి, ద మిరాకిల్ మ్యాన్ ఈజ్ నేమ్ కాల్డ్ మారిస్ ది గుడ్ మ్యాన్. సో అతను విజువలైజేషన్ అద్భుతంగా వాడాడు, నేను బయటకు వచ్చేస్తున్నాను
అంటే డాక్టర్స్ ఇంకా మీరు బతకరన్నా కూడా అతను నేను బతుకుతాను అనుకుని తన ఇంటికి వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ నార్మల్ అయిపోతున్నట్టు విజులేషన్ చేసిండు. ఇది ఒక మెడికల్ ఇండస్ట్రీలో ఒక రికార్డ్ అండి. అతని మీద పుస్తకం కూడా ఉంది, ద మిరాకిల్ మ్యాన్ మూవీ కూడా తీశారు. సో ఇది ఇమాజినేషన్ ఏ నుంచి బీ కాకుండా ఇంకెక్కడికో తీసుకెళ్తుందండి. అండ్ ఫైనల్గా తీసుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. సో విరాట్ కోహ్లీ తను చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఆడుతున్నప్పుడు సో ఆశీష్ నెహ్రా వచ్చి గిఫ్ట్ ఇచ్చాడండి. ఆ రోజు అనుకున్నాడు నేను ఖచ్చితంగా నేను ఎలాగైనా ఆశీష్ నెహ్రా ఈరోజు గిఫ్ట్ తీసుకున్నాను కదా, ఆశీష్ నెహ్రాతో ఆడాలి, లేదనుకోండి ఇండియా టీంకి ఆడాలి బలంగా అనుకున్నాడు. అదే ఆశీష్ నెహ్రాకి కెప్టెన్ అయ్యాడండి. సో ఫెంటాస్టిక్ అండి. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఉండేటప్పుడు ఆశీష్ నెహ్రా అక్కడ దీనిగా ఉన్నాడు చూడండి. అక్కడ విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడు, ఆశీష్ నెహ్రా ఎలా ఉన్నారు. సో ఇక్కడ మీరు తీసుకుంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. మీరు ఎవరినైనా దాటుకెళ్ళిపోవచ్చండి. హుస్సేన్ బోల్ట్ అందుకే మాట అంటాడు, నాకన్నా బిగినర్స్ ముందుండొచ్చు కాబట్టి ఐఎమ్ ద ఫాస్ట్ ఫినిషర్ అంటాడండి. బిగినర్స్ నాకన్నా ముందు వెళ్ళినా నేను అందరికన్నా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను అనేసి. సో ఇదండి, అంటే విజువలైజేషన్ మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఎక్కడ ఎన్ని కష్టాల్లో ఉన్న ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మీ విజువలైజేషన్ వాడండి. విజువలైజేషన్ ఇందాక ఆర్నల్డ్ స్కావెంజర్ అంటే విజువలైజ్ టు యాక్చువలైజ్ ఆర్ మెటీరియలైజ్ అని మనం వాలెస్ డి వాటర్ చెప్పాం. ఇక్కడ చూడండి హౌ నియరెస్ట్ అక్కడ ఒక స్పోర్ట్స్ పర్సన్ అక్కడ క్లియర్గా 23 సంవత్సరాలు ఒక యంగ్ బాయ్ ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ వల్ల ఎలాగా గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అనేది. అతను ఏమంటాడంటే చాలామంది అడిగారు అంత అద్భుతంగా ఎలా చేస్తున్నావు నువ్వు అని అంటే పెర్ఫార్మెన్స్ అని అంటే నేను రోజు ఇంట్లో మైండ్లో పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇస్తాను. అందులో కూడా రాసిందండి, అంటే క్వైట్ ఒక్కొక్క స్పేస్లో కూర్చుంది నేను ఒలింపిక్ స్టేడియంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు రెడీ అయ్యి ముందుకెళ్తున్నట్టు అయ్యి అని చెప్పేసి చెప్తున్నట్టు, అంటే అట్లా విజువలైజ్ చేసుకొని ఆ విజువలైజేషన్ టెక్నిక్ తో నేను బయటపడ్డానని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అదే, అందుకే దాన్ని హైలైట్ కూడా చేసాము. అవును, చూడొచ్చండి ఇక్కడ క్లియర్ ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. మీరు చూడండి ఒలింపిక్స్ మెడల్సే కొట్టేస్తున్నప్పుడు మనం కొట్టలేమా? మీరు ఆలోచించండి ఒక్కసారి. సో దీన్ని దయచేసి తక్కువ అంచనా వేయకండి. విజువలైజేషన్ అంత పవర్ఫుల్. స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా ఎంత అద్భుతంగా సాధిస్తున్నారు. ఈవెన్ ఒలింపిక్స్ కూడా అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా విజువలైజేషన్ అంత అద్భుతంగా వాడుతున్నారండి. అండ్ ఇంకా తీసుకుంటే సో ద వరల్డ్ వెరీ ఫేమస్ పర్సన్, విజువలైజేషన్ ఈజ్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన విజువలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సీ ఎవర్ సెల్ఫ్ ఇన్ విజువలైజేషన్. అయితే మీరు విజువలైజేషన్ ద్వారా డబ్బు ఎక్కువ సంపాదించాలంటే విజువలైజేషన్లో మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నట్టు చూడాలటండి. అబండెన్స్ మీద ఫోకస్ పెట్టాలి. చాలామంది ఎంతసేపు నా దగ్గర డబ్బు లేదు నా బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటుంటారు అనమాట. సో ఈ విధంగా సో వెన్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ విల్ హోల్డ్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్స్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో ఈ విధంగా విజువలైజేషన్ వాడి మీరు మరింత ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్తుంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలని, దాంతో ఎండ్ చేద్దాం. యాక్చువల్గా నేను ఎంఎస్సి ఫినిష్ చేసిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాను, సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. 2013 నుంచి 2017 వరకు, అంటే నేను సుమన్ టీవీలో జాయిన్ అయ్యేంత వరకు 4 years చాలా ఖాళీగా ఉన్నాను. అంటే పేషెన్స్తో ఉన్నాను అంతే. ఏం చేస్తాను అని అంటే నన్ను నేను విజువలైజ్ చేసుకుంటే నేను ఇలా ఉంటాను అనేది నాకు క్లారిటీ ఉంది, కానీ వాడు దాని తగ్గట్టు రిసోర్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాని మీద అవగాహన లేదు నాకు అప్పట్లో. ఆ ప్రాసెస్ మీద అవగాహన లేదు. ఏదో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను, దాని తర్వాత కొంత మెంటల్లీ దెబ్బతిని ఉన్నాను. అప్పుడు ఆ టైంలో అన్ని ఇయర్స్ ఖాళీగా, అంటే అసలు ఎంగేజ్లో ఉన్నప్పుడు అన్ని ఇయర్స్ ఎవరు ఖాళీగా ఉండరు. చాలా ఈవెన్ ఊళ్ళో అయినా సరే, ఇంట్లో వాళ్ళకైనా సరే బర్త్డేనే అదేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు, జాబ్ ఎప్పుడు అదేదని అడుగుతూ ఉంటారు. 17లో నేను ఎలా ఉండగలుగుతాను దాని మీద నాకు ఒక క్లారిటీ వచ్చి ఇమాజిన్ చేసుకొని దిగాను. కట్ చేస్తే మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. బట్ ఇలాంటిది ఒకటి చేస్తానని నాకు అప్పుడే క్లారిటీ ఉండదు. ఎలా చేస్తాను ఏం చేస్తానో తెలీదు కానీ వచ్చింది అట్లా. అంటారు ఒకప్పుడు మీరు విజువలైజేషన్ చేయడం ఈరోజు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు విజువలైజేషన్ ఎలా చేస్తారో ఫ్యూచర్లో అలా ఉంటుంది. అవును, అందుకే నేను ఈ సబ్జెక్ట్ ఎలివేట్ చేసేటప్పుడు రామ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా నేను బాగా ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్డ్ ఎందుకు వెళ్తాను అని అంటే అది ఆ రియాలిటీలో నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. నిజంగా ఒక్కసారి నేను చెప్తున్నానండి, ఈరోజు సార్ అనుభవించారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఒకసారి మీరు కూడా విజువలైజేషన్ రెగ్యులర్గా చేయండి, దెన్ మీకు అర్థమవుతుంది. సో అయితే 7 days క్లాసెస్ స్టేజ్ మీద నేను ఉంచున్నప్పుడు కింద ఆడియన్స్ ఉంటారు, నేను అలా మాట్లాడతాను, స్టేజ్ ఇలా తిరుగుతాను, నాకు ముందే ఒక్కొక్క ఇమాజినేషన్లోకి వచ్చేది. 17లో అప్పటి వరకు ఖాళీగా ఉన్నా నేను. మీరు చూడండి 13 నుంచి 17 వరకు ఖాళీగా ఏమీ లేదండి అసలు. ప్లాట్ఫామ్ లిటరల్ చెప్పాలంటే ఇప్పుడు అమీర్పేట కేఎల్ఎం కట్టున్నారు చూసారా, ఆ టైంలో అది కడుతున్నారు. అది ఆ కట్టే టైంలో నేను అక్కడ కూర్చొని ఇమాజిన్ చేసుకునేవాడిని. సీరియస్లీ చెప్తున్నా, నిజంగా సార్. నేను ఐఎమ్ ట్రూ మ్యాడ్ బిలీవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. నథింగ్ కమ్స్ టు అవర్ లైఫ్ వితౌట్ విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్, ఎవ్రీథింగ్ అండి. ఏది మనం ఈరోజు ఒక స్థాయికి వచ్చామంటే మీరు అనుకోవచ్చు ఏదో సడన్ గా అని అనుకోకండి. ఈ వీడియో చూస్తున్నారంటే అది కూడా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అండి.
కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత మనల్ని మనం ప్లాన్డ్గా నేను ఇలా ఉండాలి అని ఇమాజిన్ చేసుకుని దాని వైపు అంటే యాక్షన్ వైపు కనుక దిగితే ఖచ్చితంగా మనకు ఆ డిసిప్లిన్ ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి సార్, ఇట్ విల్ షో యూ ద వే. ఎస్ డెఫినెట్లీ అండి. బట్ ఎనీవేస్ మెమరీస్ అన్నీ వాళ్ళతో పాటు నా మెమరీని కూడా రీకలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. నేను కూడా థ్యాంక్స్ సార్, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు ఈ కరెక్ట్గా ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్, వాల్యూ యాడ్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? ఆల్రెడీ ఇప్పటికి చాలా బ్యాచెస్ మనం రన్ చేస్తున్నాం, కొత్త బ్యాచ్ కూడా అనౌన్స్. అయితే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి November 30th, November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. November 30 నుంచిలో అయితే ఈసారి ఇంకా కొన్ని నాకేంటంటే ఇవ్వడం ఇష్టం అండి. సో నేను మనం చెప్పాం అమెజాన్ లాగా ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. సో అయితే ఈసారి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడాం కదా సార్, మనం రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేయొచ్చు అని నెక్స్ట్ సెషన్స్లో, కమింగ్ సెషన్స్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ బ్యాచ్ November 30 నుండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్లో, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, లేదనుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో November 30 నుంచి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏదైనా చెప్పండి ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇప్పటిదాకా నా క్లయింట్స్ చాలామంది డబ్బులు మేనిఫెస్టేషన్ చేయగలిగారు, అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయగలరు, చాలా హ్యాపీగా ఉన్నారు రిలేషన్షిప్లో కూడా. సో ఈ 7 రోజుల కోర్స్ నిజంగా చెప్తాను, మీ జీవితాన్ని ఇలా భూమిని 360 degrees తిప్పినట్టు తిప్పగలదు, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందండి. సో November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. 1 week కోర్స్ అండి అది, డైలీ మార్నింగ్ 6 to 7:30. సో అందులో మొత్తం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్, మన మనీ మేనిఫెస్టేషన్స్, టెక్నిక్స్, దీని గురించి కంప్లీట్గా. డౌట్స్ చాలా మందికి ఉన్నాయి సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఆ డౌట్ పోతే మనకు రావాల్సిందంతా వచ్చేస్తుందండి. అలా సినిమాలో మనకి రవితేజ్ చెప్తుంటుంటాడు, నీ డౌట్ తీసి అమ్మ మూడతో వస్తుంది అని అంటాడు. సో యూనివర్స్ రెడీగా ఉందో మూడతో వేయడానికి, కానీ మీరు ఆ డౌట్తో ఉండడం వల్ల ఇవ్వలేకపోతుంది. సో ఆ డౌట్స్ని నేను కంప్లీట్గా రిమూవ్ చేస్తాను. మళ్ళీ November 30th నుంచి క్లాస్ ఉంటుంది. ఎస్ సార్, November 30 నుంచి 1 week కోర్స్ ఉంటుందండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారి క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే November 30th స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆయనే చెప్తున్నారు కదా, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దేన్నైనా సరే జయించగలుగుతాము అనేటువంటి దాన్ని. సో మైండ్ సెట్ మారితే ఏదైనా మారుతుందని. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి November 30th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.